షెడ్ ఏది? రైట్ రా దాదా. షెడ్ ఏమైంది మళ్ళా? దోస్తులు మనకి మాదాపూర్లో ఒక చిన్న వర్క్ అవుతుంది అండ్ అక్క వాళ్ళని హౌజింబోలో డ్రాప్ చేసి మాదాపూర్ అయితే వెళ్తా. సో మాదాపూర్లో ఏంటంటే ర్యాపిడో ఆఫీస్ ఉంది కదా, ర్యాపిడో ఆఫీస్ వెళ్ళేసి వచ్చేటప్పుడు ఒక కూలర్, ఒక 2000 రూపీస్ది కూలర్ తీసుకొద్దాం. సమ్మర్ కదా, రూమ్లో మస్తు వేడవుతుంది. ఎండను కూర్చోనట్టు నాయనకి ఇచ్చిన ఎంట కూర్చోబెట్ట, ఎంట కూర్చో. తాతకు బాయ్ చెప్పేట, పప్పివా తాతకు? ఇక అమ్మమ్మకి ఇవా బాయ్ చెప్పాలకు. టైం వచ్చి 3 అవుతుంది, బట్ ఇంకా ఎండ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్లో పడుకుందామంటే మేము సెల్లార్లో ఉంటాం కదా, ఆ వేడికి నిద్ర ఒకటి వస్తలేదు, దోమలు మాత్రం సుక్కలు చూపిస్తున్నాయి. సో అందుకోసమే అటు మాదాపూర్ పోతా కదా, మాదాపూర్ రిటర్న్ వచ్చేటప్పుడు ఒకటి అదైతే తీసుకుని వద్దాం. ఎందుకంటే అది సమ్మరు మస్తు రేట్ ఉంటుంది, బట్ బార్గింగ్ చేస్తే అయిపోతుంది. మియాపూర్ దగ్గర పెడుతురు కానీ ఏడ కనిపిస్తలేవు, లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ పెడుతుర్రి, బట్ ఇప్పుడు నాకైతే ఏడ కనిపిస్తలేవు, ఏడున్నాయేమో. పోతావా? బాయ్ బాయ్, పోతున్నా బాయ్. ఏయ్ బాయ్ చెప్పరా బాయ్. నేను బుయ్యి పోతున్నా బాయ్, పోతున్నా బాయ్. వాడు నాతో పాటు వద్దామని చెప్పి వాన్ ప్లాను, నేనేమో నాకు ఇప్పుడు మాదాపూర్ వెళ్ళే పని నాకు. సో మాదాపూర్ ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. రైట్ ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకొని మళ్ళీ బయట వచ్చి ఒక కూలర్ అయితే తీసుకుందాం. ఈ 1727 ఉంది కదా, ఇక్కడ బాటా షోరూమ్ ఉంది కదా, బాటా షోరూమ్ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి. మనకి ర్యాపిడో ఆఫీస్ ఈయన ఉంది, రైట్ సైడ్లో చూసి 2nd ఫ్లోర్లో ర్యాపిడో ఆఫీస్. ఇది 2nd ఫ్లోర్. ఇదే మన ర్యాపిడో ఆఫీస్ 3rd ఫ్లోర్. 15 minutes later. మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం కూలర్ కోసం అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఎటు సైడ్ అంటే మదినగూడ సైడ్ వెళ్ళిపోతే దొరుకుతుంది. అలాగే నేను డైరెక్ట్ మదినగూడ వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ అక్క ఇంటికించి కారము పసుపు నాది బండ్లో మర్చిపోయింది. సో ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇది ఇచ్చేసి అక్కడ నుంచి అక్కడ మనం కూలర్ కోసం వెళ్ళిపోదాం. ఇక ఏం చేస్తాం, నియర్ బై అయినా ట్రై చేద్దాం. షెడ్ ఏది? రైట్ రా దాదా. షెడ్ ఏమైంది మళ్ళా? లేదా ఏడికైంది షెడ్డి? దించు లంగా తీసుకోపో. నువ్వు చెప్పాలి కదా నాకు, చల్లిపోదా కల్లా. ఇది వచ్చి 2000 ఎంతనే, 2700. సో మనం దీనికన్నా ఒక చిన్నది తీసుకుందాం, ఫోటో తీసుకొని పోతా. సో దీని ప్రైస్ వచ్చి 2700. మన దీనికన్నా కొంచెం చిన్నగా ఉంటే చాలు. సరేనా? పోతాం మళ్ళా. బాయ్. ఇగో ఇక్కడ చూడు, దీన్ని చూడు. డూ సబ్స్క్రైబ్ అఫీషియల్ శాండీ. చెప్పాలి, చాక్లెట్ ఇప్పిస్తామమ్మా నీకు.
ఇక్కడ అడిగిన మస్తు రేట్లు చెప్తున్నారు. ఇది వచ్చి 3300 చెప్తున్నాడు. బట్ నా దగ్గర 2800 ఉంది. సో మనడు అని చెప్పేసిండు. మా బావ వస్తాడు, మా బావ కోసం వెయిటింగ్. మా బావ నియర్ బై అయినా తీసుకుండంట. సో చూద్దాం, మా బావ రాగానే నియర్ బై అయినా తీసుకుందాం. ఇదే మనకు పర్లేదు వస్తుంది. ఇట్లా ఫిక్స్ చేసిన, బట్ ఏందో ఏం అర్థమవుతలే. చూద్దాం, పడగలని భయం. ఇక్కడ నుంచి ఇట్లా కూడా కట్టేద్దామని చూస్తాను. ఇవి కూడా మంచిగా ఉంది దోస్తులు. నెత్తి ఖరాబ్ అవుతున్నది. ఓ పక్క బండి ఆగుతలేదు. ఇగో నాకు తగ్గట్టు బాగున్నది. ఇది చేతులు ఎంత దగ్గరికి వచ్చింది చూడు. ఇగో అరే రే 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 పెద్ద యాక్సిడెంట్ అయిపోయానే. సో చూసుకొని డ్రైవింగ్ చేయొచ్చు కదా మచ్చా, ఎందుకు అట్లా? చూసిరా చేతులు ఎంత దగ్గర పెట్టుకుని నడిపిస్తున్నా. అటుగాక ఇప్పుడు కూలర్ తీసుకున్నాం కదా, సో మాకు కొంచెం బెనిఫిట్ ఏంటంటే మా ఇంట్లోకి దోమలు రావన్నమాట. కానీ మా ఏరియాలో ఏం దోమలు మావా, అసలు నెత్తి ఖరాబ్ తెలుసా. అలా కొంచెం డంపింగ్ యార్డ్ లెక్క ఉంది, ఆ నుంచి ఉన్న దోమలు మొత్తం ఇంట్లోకి వచ్చినాయి. నిన్న ఒక్కరోజు ప్రశాంతంగా పడుకున్నాం, మిగతా రోజులు మొత్తం ఎట్లా అంటే ఇక సుక్కలు చూపించినాయి మాకు దోమలు అయితే. సో అరే ఇన్స్టామార్ట్ చేంజ్ చేసిరు. ఇగో ఈడికి వచ్చింది ఇన్స్టామార్ట్. అంతకుముందు ఏడుంటుండే ఇగో ఇది చూసిరా, ఇగో ఇక్కడ ఉంటుండే ఇన్స్టామార్ట్. ఇగో ఇక్కడ దాన్ని తీసేసి అక్కడ పెట్టిరన్నమాట. అంటే ఇక్కడ ఏదో పడుతుంది అన్నమాట, ఏదో స్టోర్ పడుతుంది. విజేత కూడా కొత్తనే పడ్డది. కెమెరా స్వామి ఇంతగానో ట్రాఫిక్, నాకు ఇప్పటికే ఇది ఎంత ఇబ్బంది ఉంది. అరే ఏంది భయ్ ఇంతగానము. రే 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 చేతులు మొత్తం ఎట్లయినాయి చూన్నాయి. నడపలేక చస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు రీచ్ అయిపోయిన ఫిష్పేట్ సిగ్నల్ దగ్గరికి. సో సిగ్నల్ అయితే పడ్డది, బట్ ఈ మా పెద్దన్నలు అయితే మెల్లగా పోతారు, పెళ్ళికి పోతారు అనుకుంటా, అందుకోసం మెల్లగా పోతారు. ముందే ఇబ్బంది అవుతుంది రా అంటే మెల్లగా పోతారు. అక్కడనేమో సిగ్నల్ ఎప్పుడెప్పుడు అయిపోవాలని నా భయం ఉన్నది. పొండి కాక పొండి జల్ది పొండి, యాస్ట్ వస్తుంది. మీకు దండం పెడుతున్నాయి పాంచన్. పోండి అమ్మయ్య. సో దోస్తులు ఫైనల్గా అయితే ట్రాఫిక్ నుంచి తప్పించుకున్నా. ఇక ఇది అంతే లాస్ట్గా ఇంతే, ఇక ట్రాఫిక్ ఉండదు అనుకో. ఈ నుంచి ఫస్ట్ యూటర్న్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయినా. ఇది ఇప్పాలే అమ్మయ్య.